గెలవాలి. ఆ భయం కాంగ్రెస్ వాడికి లేకపోతే వాడు ఊరుకుంటాడా? ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? నేను ఏమి ఇవ్వకపోయినా, రూపాయి సహాయం చేయకపోయినా, ఇల్లు గులగొట్టినా, హైదరాబాద్ ను బర్బాద్ చేసినా, ఒక్క రూపాయి పని చేయకపోయినా, ఒక్క రోడ్ వేయకపోయినా, రోడ్ల మీద ఒక్క పొక్క పూడకపోయినా, చెత్తను కూడా కనీసం చక్కగా సేకరించకపోయినా నాకే ఓట్లేసిన జూబ్లీహిల్స్ లా. కాబట్టి నేను ఇట్లనే ఉంటా, ఎవ్వరకు ఏమియ్యా, ఏ 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు చెయ్యా అంటడా అనడా? ఆలోచించండి జాగ్రత్తగా. ఎవరికి ఓటేస్తే ఏమొస్తుందో ఆలోచించండి. ఒక్క ఆడకూతురు ఓడించడానికి ఇవాళ 14 మంది మంత్రులు తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి గాలికి బల్బం కట్టుకొని వెంకటగిరి గల్లీలలో తిరుగుతున్నాడు. 8 రోజులు ప్రచారం చేసిండు ముఖ్యమంత్రి. ఎంత భయపడుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుందా? ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకుంటున్నాడు. ఏం మాట్లాడండి ఎరికేనా ముఖ్యమంత్రి? మీరు జూబ్లీహిల్స్ గెలిపించినా గెలిపించకపోయినా ఆయన మాత్రం 2034 దాకా ఆయననే ముఖ్యమంత్రి ఉంటాడు. రాసి పెట్టుకోండి, 2034 దాకా కాంగ్రెస్ ఉంటదంటు. ఇట్లనే రాసి పెట్టుకో అంటే గ్యారెంటీ కార్డు ఇచ్చి దాచిపెట్టుకో అంటే దాచిపెట్టుకున్నావు. ఏమైంది? ఏమన్నా అయిందా? గ్యారెంటీ కార్డు ఇస్తే ఏమి రాలేదు. 2 ఏళ్లలో రాసి పెట్టుకో అంటున్న ముఖ్యమంత్రి. నువ్వు గుర్తు పెట్టుకో, నవంబర్ 14 నాడు జూబ్లీహిల్స్ కొట్టే దెబ్బతోని నీకేమైతుందో, నీ ప్రభుత్వం, నీ కుర్చీ ఉంటుందో ఊడిపోతుందో యాది పెట్టుకోండి. నేను చెప్తాను ఇంకొక మాట. వాళ్ళు ఇచ్చే 4,000 6,000 దానికి ఆశపడి మోసపోతే మీరే మోసపడతారు. 2 ఏళ్ల కింద మోసపోయినాం, ఇప్పటికీ అవస్థలు పడుతున్నాం. మళ్ళొక్కసారి మోసపోకండి. మోసం అంటే ఎట్లుంటది అంటే, నీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా మీకు. కుక్కర్లు వంచుతున్నారట, కుక్కర్లు ఇంటింటికి కుక్కర్లు ఇస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు. చీరలు వంచుతున్నారట శ్రీనివాస కళ్యాణం అని ఇంటింటికి పైసలు వంచుతున్నారట. నిజంగానే 2 ఏళ్లు మీరు అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపితే ఎందుకింత భయం అవుతుంది రేవంత్ రెడ్డి గారు? మీకు సీదా కొట్లాడు ఎలక్షన్, పైసలు వంచకుండా కొట్లాడు దమ్ముంటే ఆ దమ్ము లేదు. కానీ ఎంత ఘోరం అంటే ఇవాళ దిగజా